హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. మామిడికాయ పచ్చడి అయితే పట్టేశానండి. సూపర్గా వచ్చింది. ఆ పచ్చడి పట్టిన గిన్నెలో ఇలా వేడి అన్నం కాస్త నెయ్యి వేసుకొని, కాలుతున్న అన్నమైనా సరే లేదా రాత్రి అన్నమైనా సరే ఇలా కలుపుకొని గోరుముద్దలు చేసుకొని తింటూ ఉంటే పచ్చడి నార్మల్గా తినే టైం కన్నా ఇలా ముద్దలు చేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో కదా. చూడండి, ఉప్పు కారాలు చక్కగా ఊరి పచ్చడి సూపర్గా కుదిరిందండి. పక్కా కొలతలతో నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా నేను రసాలతో పచ్చడి పడుతున్నానండి. కాయలన్నిటినీ కూడా ముందు పొడిగుడ్డతో తుడిచేసి నిదానంగా కాయల్ని నీటిలో వేసుకొని, జాగ్రత్త సుమి, కాయలు హడావిడిగా వేస్తే దెబ్బ తగిలితే కాయ పచ్చడి త్వరగా పాడైపోతుంది. నిదానంగా వేసుకోండి. చక్కగా ఇలా పైన ఉండే నల్లటి మరకలన్నీ కూడా నీట్గా కొంచెం ఓపికగా చేత్తో ఇలా రుద్దుకుంటూ కడిగి నీట్గా కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే సరిగ్గా చక్కగా ఆరుతాయి మామిడికాయలు. ఎక్కడ తడి లేకుండా కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాక మంచి కాటన్ క్లాత్తో నీట్గా తుడిచేసుకొని మరి కాసేపు ఫ్యాన్ కింద అలా ఆరబెట్టుకోవాలండి. కాయ ముక్క కానీ కాయ కానీ ఎంత బాగా ఆరితే అంత తడి లేకుండా అప్పుడే పచ్చడి సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది సుమా. పదాక చెప్తుంది ఫ్యాన్ కింద ఆరబెడుతుంది అంటే అవునండి, పచ్చడి నిల్వ ఉండాలంటే ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాలి కదా. నేను కాయలన్నిటినీ నీట్గా కడిగి పొడిగుడ్డతో నీట్గా తుడుచుకొని కాసేపు ఆరనిచ్చాక కాయ పైన ఉన్న ముచ్చిక, అదే అండి తొడిమిని, ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. చాకుతో కట్ చేసేసాను నేను అన్నిటినీ. ఆ తర్వాత కాయని 13 నుండి 12 లేదా 14 ముక్కల దాకా చేసుకున్నానండి. ఒక్కొక్క కాయ సైజుని బట్టి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. కాయని ముందుగా అడ్డంగా చీల్చి తర్వాత ఇలా 4 ముక్కల కింద కట్ చేస్తే ఒక్కొక్క ముక్క వచ్చేసరికి నాకు 4 ముక్కల కింద తెగిందండి. లోపల ఉండే జీడి మామిడి పొర కూడా ఉంటుంది కదా, అవి నీట్గా శుభ్రం చేసుకోవాలి, లేదంటే పచ్చడి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది సుమా. చూసి నీట్గా శుభ్రం చేసుకోండి. చూడండి, ముక్క ఈ మాత్రం ఉంటే చక్కగా మనం పచ్చళ్ళలో ఊరాక తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా మరి కాసేపు ఫ్యాన్ కింద కాటన్ క్లాత్ వేసి ఓపిగ్గా అన్నిటినీ కూడా తిరగవేసి ముక్కల్ని అలా ఆరబెట్టుకుంటే 5-6 గంటలు నేనైతే ఆరబెడుతున్నానండి. ఇలా ఆరబెట్టడం వల్ల ముక్కలో ఎక్కడ చెమ్మ ఉండదు కదా, అప్పుడు పచ్చడి పడితే ముక్క చెదురవకుండా పచ్చడి చక్కగా సంవత్సరం పాటు ఉంటుంది. లేదంటే మధ్య మధ్యలో బూజు పట్టే అవకాశాలు ఉంటాయి సుమా. చూసి చేసుకోండి. చూడండి, ఈ మాత్రం తడి ఉంది కదా, ఇది కూడా ఎక్కడ ఈ చెమ్మ లేకుండా చక్కగా ఆరిపోతుంది. ఈ లోపల మనం కల్లుప్పుని ఇలా ప్లేట్లో వేసి ఎండలో ఆరబెట్టుకొని, ఎండలో ఆరిన ఉప్పుని పచ్చడిలో వేస్తే పచ్చడికి చాలా మంచిదండి. త్వరగా పాడయ్యే అవకాశాలు ఉండవు. వెల్లుల్లిపాయలు, నేను కేజీ వెల్లుల్లిపాయలని ముందుగా కాసేపు ఎండలో పెట్టి ఆ తర్వాత ఇలా రెబ్బలు వలిసి కాసన్ని రెబ్బలతో కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకుంటాను. కాసన్ని రెబ్బల్ని చక్కగా పొట్టు వలిస్తే నేను 1/4 కేజీ దాకా రెబ్బల్ని కచ్చాబచ్చిగా పేస్ట్ చేస్తాను. 3/4 కేజీని రెబ్బలు వలిసి వేస్తాను. ఇప్పుడు ఆవాలు, చక్కగా ఆవాల్ని కాస్త బాగు చేసుకొని ఎండలో పెట్టి లైట్గా దోరగా వేయించి చల్లారాక మెత్తని పిండిలాగా ఆవాల పిండి కూడా పట్టేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇన్స్టెంట్గా మార్కెట్లో కూడా దొరుకుతుంది. చేసుకునే ఓపిక ఉంటే చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మెంతుల్లో రాళ్ళు రెప్పలు అలాంటివి ఉంటాయండి. కాస్త శుభ్రం చేసుకొని చక్కగా వీటిని కూడా కాసేపు ఎండలో పెట్టి కాస్త పెనం మీద అలా వేయించి కాస్త వేడి చల్లారాక వీటిని కూడా మెత్తగా పిండిలాగా చేసేసుకుందాం. ఇప్పుడు సాయంత్రం చక్కగా నేను 6 గంటల తర్వాత ఆరబెట్టినవి చూపిస్తున్నానండి. ముక్క కాస్త రంగు మారింది కదా, నాకు 3 అడ్డల దాకా మామిడికాయ ముక్కలు పట్టాయి. ఇప్పుడుకి 2 వేసాం కదా, ఇప్పుడు 3వది కూడా వేస్తున్నాను. పచ్చడి పట్టేటప్పుడు 1కి 2 సార్లు చెప్తున్నానండి. మనం చేసుకునే పచ్చడి సంవత్సరం పాటు పాడవకుండా ఉండాలంటే పచ్చళ్ళలో ఎంత జాగ్రత్త తీసుకుంటామో మనం కూడా అంతే జాగ్రత్తగా ఎక్కడా తడిచేయి తగలకుండా కాస్త శుభ్రంగా పచ్చడి పట్టుకుందాం. చూడండి, 3 అడ్డలు మామిడికాయ ముక్కలు కదా, చక్కగా ఆరి కాస్త రంగు మారిందా మీకు ముక్క. ఇప్పుడు మసాలాలు, 3 అడ్డలకి 3 సార్లతో ఉప్పు కొలుసుకొని వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసేవాళ్ళు కాస్త ఉప్పు చూసి వేసుకోండి. సాల్ట్ అయితే ఎక్కువ పడుతుంది, పైగా ముక్కకి కొంచెం త్వరగా ఉప్పు పడుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నేను డైరెక్ట్గా 3 సార్లు వరకు
ఉప్పు వేసేసాను. అడ్డకి సాలడ్ వేస్తే సరిపోతుంది. అదే అండి, కేజీకి పావు కేజీ. ఇప్పుడు 3 స్వాళ్ళ వరకు కారం కూడా వేసుకుంటున్నాను. పచ్చడి కారం వాడుతున్నాను. కొంచెం ఘాటు ఉంటుంది, రంగు కూడా ఉంటుంది. మీకు నార్మల్గా కావాలి, ఓవర్ స్పైస్ వద్దు అనుకుంటే మనకి బల్లారి మిరపకాయలని దొరుకుతాయి. వాటిని కూడా ఆడించుకుంటే అది ఓవర్ స్పైసెస్ ఉండదు. చూడండి, 3 స్వాళ్ళ దాకా ఉప్పు, 3 స్వాళ్ళు కారం వేసాం కదా. ఇప్పుడు దీంట్లోనే కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. చూడండి, మరీ మెత్తగా కాదు, బరకగా పట్టాను. అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బ అలా కనిపిస్తుంది కదా. పావు కేజీ దాకా ఇలా కచ్చాపచ్చా దంచుకున్నానండి. ఇప్పుడు 3/4 కేజీ వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు నీట్గా ఒలిచి ఇలా వీటిల్లో వేసేసాను. ఇవి ఊరాక తింటే ఉంటుంది సుమా, ఆహా సూపర్గా ఉంటుంది, భలే. ఇప్పుడు దీంట్లోనే 3 స్పూన్ల దాకా పసుపు వేస్తున్నాను. అంటే ఒక 25 గ్రాములు పసుపు వేసాను అనుకోండి. పసుపు వేసేసాం కదా. ఇప్పుడు మెంతిపిండిని కూడా వేసుకుందాం. పావు కేజీ మెంతిపిండి. మీకు కొలత అడ్డకి కావాలి అంటే కనుక అడ్డకి సాల్ట్ కారం, సాల్ట్ ఉప్పు, అలాగే 2 స్పూన్ల దాకా మెంతిపిండి వేస్తే సరిపోతుందండి. చూడండి, మెంతిపిండి మెత్తగా ఉంటేనే మనకి గుజ్జు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 3 అడ్డల ముక్కలకి 6 స్పూన్ల దాకా మెంతిపిండి వేస్తున్నాను. మెంతిపిండి కాస్త జల్లించి వేసుకుంటూ అలా గ్రైండ్ చేసుకుంటేనే మెత్తగా ఉంటుందండి. 3 అడ్డల మామిడికాయ ముక్కలకి 3 సార్లు దాకా ఆవపిండి కూడా వేస్తున్నాను. ఫుల్గా కూడా వేసుకోవచ్చు. నాకు మరీ ఎక్కువగా అయిపోతుంది గ్రేవీ అని తలగట్టులతో 3 తలగట్టుల సార్లతో మెంతిపిండి వేశాను. మీరు గమనిస్తే మనం వేసిన మెంతిపిండి ఆవపిండి కలిపితే సాలే అవుతుందండి, సరిపోతుంది. ఇంకా మాకు గుజ్జు కావాలి అనుకునే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి. మరీ ఎక్కువ వేసామా మనం వేసిన ఆయిల్కి ఇది పల్చగా గ్రేవీ లాగా రాకుండా ముద్దలాగా అయిపోతుంది. దీంట్లో చాలామంది కసిన్ని ఎర్రశనగలు లేదా కసిన్ని మెంతులు కూడా వేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కలాగా పడతారు పచ్చడి. ఎలా పట్టిన మన అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పచ్చడి కదా. చూడండి, ఇప్పుడు కారాన్ని కలిపేసాం కదా. పప్పు నూనె అండి, వేరుశనగ పప్పు నూనె మన ఎదురుగానే చక్కగా గుళ్ళు వేసి గ్రైండ్ చేసి ఇచ్చారు. ఎంత సువాసన వస్తుందో, చక్కటి నూనె, మంచి సువాసన వస్తుంది. నేను 3 అడ్డల దాకా ముక్కలకి 2 కేజీల దాకా నూనె వాడుతున్నాను. 2 కేజీల నూనె కూడా ఒక్కసారే పోసేయకూడదు. కొంచెం ముందుగా 1 కేజీన్నర దాకా పోసుకోండి. తర్వాత మీకు చాలట్లేదు అంటేనే పోసుకోండి. నూనె ఎక్కువైనా కూడా మరీ పచ్చడి నూనెగా ఉంటుంది, చూసి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, అలా ముక్కల్ని నూనెలో స్నానం చేయించి కారంలో ముంచి అలా గిన్నెలో వేస్తున్నాను. ముక్కలు ఇలా ఆయిల్లో ముంచి వేయడం వల్ల ముక్కకి కారం పడుతుందండి. లేదు మేము ఇంత ప్రాసెస్ చేయలేము అనుకునే వాళ్ళు వెడల్పాటి గిన్నె బకెటో ఉంటే అందులో మామిడి ముక్కలన్నీ వేసి ఈ ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసేసి తగినంత నూనె పోసి ఒక్క 10 నిమిషాలు చేత్తో చక్కగా కలిపితే ముక్కకి అన్నీ పడతాయి. ఇలా చేయడం వల్ల లాభం ఏంటంటే కొంతమందికి చేతికి మంట అస్సలు సరిపోదండి, అదే మంట తట్టుకోలేరు. అలాంటి వాళ్ళకి ఇలా చేయడం వల్ల చెయ్యి ఎక్కువగా మంటగా అనిపించదు. లేదు మా చేతికి మంట అనిపించదు అనుకునే వాళ్ళు నేను ఇప్పుడు చెప్పాను చూసారా ప్రాసెస్, మొత్తం ఒక బకెట్లో కానీ పెద్ద వెడల్పాటి గిన్నెలో వేసేసి సరిపోతుంది. చూడండి, మనం ముక్కలన్నిటిని నూనెలో ముంచి ఆ తర్వాత కారంలో ముంచి ఇలా వేసేసాం కదా. మిగిలిన ఆయిల్ కూడా పోసేసి ఇలా మూత పెట్టి ముందు రోజు ఇలా సాయంత్రానికి కలిపాను. నేను 4 రోజులు ఊరనిస్తాను. 5వ రోజు పొద్దున్న మూత తీస్తున్నానండి. ఈ 4 రోజులు కూడా పొద్దున పూట కాస్త స్నానం చేశాక చేతికి ఎక్కడా తడి లేకుండా చూసుకొని మీ వీలుని బట్టి గరిటెతో అయితే గరిటెతో లేదా చేతితో అయినా కూడా పర్వాలేదు, అలా మొత్తాన్ని కూడా తిరగేస్తూ ఉంటే రోజుకు ఒక్కసారి చేస్తే సరిపోతుంది. అలా చేయడం వల్ల పైన ముక్కలు కిందకి, కింద ముక్కలు పైకి వెళ్ళి మొత్తం ఒకే ఈక్వల్గా ఊరుతుందండి పచ్చడి. ఇప్పుడు నేను మీకు ఈ పెద్ద వెడల్పాటి అస్తంతో పెట్టి చూపిస్తున్నాను చూసారా. ఆ పచ్చడి చూడ్డానికే కాదు రుచి కూడా అంతే బాగుంటుంది. ఎమ్మిగా నూనె పైకి తేలి ఎంత బాగా కనిపిస్తుందో కదా. అంతే అండి, మన ఒక్కరోజు కష్టం పచ్చడి రెడీ. సంవత్సరం పాటు కమ్మగా భలే వేసుకు తినొచ్చు. ఎప్పుడైనా ఒంట్లో బాగోనప్పుడు ఓపిక లేదు, ఈ పూట కూర వండలేను బాబు అనుకుంటే చక్కగా అంత పచ్చడి, కాస్త నెయ్యి, ఓ పక్క ఆమ్లెట్ వేసుకొని తినేస్తే ఆ పూట గడిచిపోతుంది కదా.
లేదా ఒంట్లో బాగాలేదు, కాస్త నోటికి ఏమైనా కారంగా తింటే ప్రాణం లేచొస్తుంది అనుకున్నప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేయకుండా కాస్త నూనె వేసుకొని తినండి. నోట్లో మాటలుండవు తెలుసా, అంత బాగుంటుంది పచ్చడి. ఇలా ఇంట్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చళ్ళు పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగోనప్పుడు లేదా సడన్గా ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తే కర్రీ చాలదన్నప్పుడు ఇలాంటి పచ్చళ్ళు మనకి భలే సమాధానం చెప్తాయి కదా. చూడండి పచ్చడి ఎంత బాగా ఉందో, టెంప్టింగ్గా. చక్కగా రెడీ అయిపోయిన పచ్చడిని చక్కగా డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. నేను ఇలా డబ్బాలో స్టోర్ చేసేసుకున్నానండి. ప్రస్తుతానికి నా దగ్గర జాడీ లేదు, మీరు మీ వీలుని బట్టి డబ్బాల్లో స్టోర్ చేసేసుకోండి. నేను ఏం చేస్తా అంటే నెలకి సరిపడా ఒక చిన్న డబ్బాలో తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. మిగతాది ఇలా డబ్బాలో స్టోర్ చేసి కాస్త పిల్లలు అందని చోట పెడతాను. ఎందుకంటే గబుక్కున్న తడి చేతులు పెడితే పచ్చడి పాడైపోతుంది కదా. చూడండి ఆయిల్ బాగా పైకి తేలింది కదా. 2 రోజులు ఆగాక చూసుకొని ఇంకా కాస్త ఆయిల్ పడుతుంది అంటే కాస్త ఆయిల్ పోసుకుంటాను. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఆహా, ఆ ముద్ద చూడండి యమీగా ఆ ఊరని ఎల్లుల్లిపై తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నాకు తెలియకుండా ఈ పచ్చడిలో ఏమైనా తప్పప్పులు చేస్తే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. వచ్చే ఏడాది మళ్ళీ పచ్చడి పట్టినప్పుడు ఈ తప్పప్పుల్ని కరెక్ట్ చేసుకొని మీరు చెప్పినట్టు పచ్చడి పట్టడానికి ప్రయత్నిస్తాను. ఇక వేడి వేడిగా ఈ పచ్చడి ముద్దలు అలా గుట్టుకు మింగేద్దాం. ఉంటాను మరి.